సో ఎల్లో దోస్తులు, ఈరోజు అయితే మనం సినిమాకి పోతున్నాం. ఈరోజు అయితే సినిమా కాడికి పోయిన తర్వాత ఏ సినిమానో తెలియదు, మనం అయితే ఇంకా ప్లాన్ చేయాలి. ఆడికి పోయి అయితే థియేటర్ కాడికి పోయి చూద్దాము. ఆ సినిమాకి పోయేది మొత్తం మేము ఎంజాయ్ చేసేది అంతా మీకు చూపిస్తాం దోస్తులు వీడియోలో. అయితే మీరు కూడా ఈ వీడియోలో లాస్ట్ వరకు మనతోటే ఉండండి. అండ్ లైక్, షేర్, కమెంట్ అయితే పక్కా మర్చిపోకుండా గుద్దండి దోస్తులు. అప్పటిదాకా అందరికి బై బై. సో దోస్తులు, ఇంకా మీద అయితే చూడండి రెడీ కూడా ఇంకా అవ్వలేదు, గంటలు రెడీ అవుతుంది. బయటికి వెళ్ళినాము. మన దగ్గర 2 బైకులు ఉన్నాయి. ఒక బైక్ ఉంది, ఒక స్కూటీ ఉంది. ఇంట్లో కూడా ఒక బైక్ ఉంది దోస్తులు. కానీ మనము ఆటో పోతున్నాం, ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ది మొత్తం షార్టేజ్ వచ్చిందని చెప్పి నడుచుకుంటూ పోయి ఆడ ఆటో ఎక్కేసి పోతాం దోస్తులు. అయితే దోస్తులు బొల్లారం బస్ స్టాండ్ కాడికి అయితే వచ్చినాము. బొల్లారం బస్ స్టాండ్ ఇది. మనమైతే ఆటో ఎక్కబోతున్నాం దోస్తులు. దోస్తులు మా వాళ్ళు అయితే ఎక్కుతున్నారు ఆటోలకి, ఒకరి తర్వాత ఒకరైతే. నేను కూడా ఎక్కుతున్నా దోస్తులు. మనమైతే ఎక్కేసినాం. ఆటో అయితే పోతుంది దోస్తులు. ఇప్పుడు మనమైతే సీదా మియాపూర్ పోతున్నాం. సో దోస్తులు, ఇప్పుడైతే వర్షం పడుతుంది. వెనకాలైతే ఫుల్గా వర్షం అయితే పడుతుంది, చూడండి దోస్తులు. సో గాయస్, మనమైతే దిగే స్టాప్ వచ్చేసింది గాయస్. మనమైతే దిగేది స్టాప్ వచ్చేసింది గాయస్. మనమైతే ఇప్పుడు దోస్తులు మధ్యలో గాయస్ అని వస్తుంది, ఏమనుకోకండి దోస్తులు. మీరైతే దిగకపోతే మనల్ని థియేటర్ దాకా తీసుకోపోతుంది అనుకుంటారు దోస్తులు. అయితే మనమైతే వచ్చేసినాం దోస్తులు. ఇప్పుడైతే మనం పోతున్నాము. ఇగో ఇదైతే రోడ్ క్రాస్ కావాలి దోస్తులు. ఇప్పుడు రోడ్ క్రాస్ అయితే మనం పోదాం. ఇప్పుడా ఇంటికి ఎందుకు. సో దోస్తులు, ఇగో ఇదైతే ఎక్స్ రోడ్, మియాపూర్ ఎక్స్ రోడ్ దోస్తులు. సో దోస్తులు, వెదర్ అయితే సయ్యి స్మూత్ గా మస్తుంది. ఏంటిది? చిప్స్ ప్యాకెట్. ఎందుకు? లోపల తినకి ఇలా ఆపాచన చూడండి దోస్తులు. ఒకసారి లోపల పెట్టుకొని దాచిపెట్టుకొని పోతారంట చిప్స్ ప్యాకెట్. ఎందుకు అట్లా అవసరమా ఇవన్నీ చేయడం? దోస్తులు, మా తమ్ముడు అయితే పైసలు తీస్తుండు. అయ్యో పైసలు తీసిండు దోస్తులు. రెడ్ బుల్ తీసుకో. రెడ్ బుల్ తీసుకో. ఈడుంది ఈడుందిరా రెడ్ బుల్ పక్కంది. రెడ్ బుల్ 4 తీసుకో. 4 అది ఎంత తెలుసా? 120 రూపాయలు. जहर खाने का पैसा नहीं है तो जा रे जा। ఏం పర్లేదు టికెట్ ఉంటుందిరా తీసేది. నోటితో ఎందుకు తీస్తాం? నోటితో తీసుకుని చెప్తుంటే పోయిందా? పని పోయిందా? సో దోస్తులు, మనమైతే వచ్చినాము థియేటర్. ఇగో ఇక్కడ థియేటర్ ఉంటది దోస్తులు. నోడుతాడు పన్ను ఊగిపోయిందా? ఇంకొకలే ఫిక్స్ అయి ఉండండి ముందు నుంచి. వాళ్ళు పైసలు అడుగుతారు. ఎవరు తాను పైసలు లేవని చెప్పండి. మనమైతే అంత బక్కగా దోస్తులు తిండి తిని దొడ్డుగా అయిందంట మా వదిన. బక్క కాలేదంట. తెలుగేనా? మేమందరం బాగా అనవసరం దెబ్బలు ఇచ్చిండు. ఏంటది? నీ నోట్లకి పీతి వాసన వస్తుంది. అలాగో దోస్తులు ఎట్లా చేస్తాడు చూద్దాం దోస్తులు, ఎట్లా చేస్తాడో మన అన్న. ఫస్ట్ అయితే నిమ్మకాయ కోసేస్తుంది దోస్తులు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఫోర్ మంత్సా? 4.5 ఇగోరా. మళ్ళీ పాప వస్తుంది ఇళ్ళకేసి. గాయస్ ఇగో మా చిన్న మడతలకి ఏమైందో గాయస్, అసలు మాట్లాడతలేదు.
ఏమైంది గాయస్ చెప్పండి ఒకసారి, ఏమైంది అంతలా మీకు? ఆ? సిగ్గుపడుతుంది మరదలు, సిగ్గు. ఇగో ఈ పిల్ల వెనకాల పూలు పెట్టలేదు, పూలు పెట్టింది అనుకున్నా. జాను ఏమైంది? ఇప్పుడు కుండలు ఓ, అడుగుతారు జ్యూస్ అని చెప్పి దూరం పోయి తాగుతుండే దోస్తులు. ఎట్లా జ్యూస్ ఎట్లా? సో దోస్తులు ఇప్పుడైతే మనం అందరం పోతున్నాం దోస్తులు. ఇగో మా చిల్లర గ్యాంగ్ వీళ్ళంతా, మా వాళ్ళు అయితే అందరు వెళ్ళిపోతారు. పో పో పో. ఇగో చూడండి దోస్తులు, సాయిరంగా థియేటర్ సినిమా టైటిల్. ముసలి లెక్క తయారయ్యారు ఇలా. ఇందాక కాలేజ్ వాళ్ళు ఇడున్నారు వాళ్ళు. యాక్టింగ్ ఉంటది అంతే అనుకుంటా. సినిమా బాగుంటది అనిపిస్తుంది దోస్తులు. మీరైతే చూసి ఉంటే కమెంట్ చేసేసేయండి. బాక్స్ ఆఫీస్ కాడికి వచ్చేసినాం. కాంకర చాప్టర్ లోకి వచ్చినప్పుడు నిండిపోయారు తెలుసా ఇలా అసలు. దేవరా అప్పుడు మనం 2 సార్లు చూసినాం. మేమైతే లాస్ట్ టైం దేవరం అయితే 2 times చూసినాం దోస్తులు. సో దోస్తులు ఇప్పుడైతే టికెట్ తీసుకుంటున్నాం మనము. ఇప్పుడైతే మా వాడు పేమెంట్ వేసేస్తాం దోస్తులు. మూవీ ఇంకా అసలు టైం కూడా కాలేదు, మేమైతే ముందే వచ్చేసినాం. టైం ఇంకా చాలా ఉంది మూవీ చూడడానికి దోస్తులు. ఇప్పుడైతే మనం పోతున్నాం, ఇంకా 10 minutes ఉంది. అయినా కూడా మనం పోతున్నాం దోస్తులు మూవీకి. అయితే టికెట్ వాళ్ళ దగ్గర లేదు. లేకుండా వెళ్ళిపోతుంది. 8 మంది వద్దకు వెళ్ళండి. 1 2 3 4 5 6 7 8 ఫోటోగ్రాఫర్ యూట్యూబ్ ఛానల్ నాకు 5,000 మంది సబ్స్క్రైబ్. సో దోస్తులు చూడండి. సో దోస్తులు మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. యాడ్ అయితే ఇస్తారు. పిల్లని మెల్ల పాస్వర్డ్ చూడ మూలకి ఇటు మాది ఇక్కడ 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 వస్తుంది పాస్ మెల్ల. మేమందరం మూవీకి వచ్చినాం గాయస్. సో గాయస్ పాల ప్యాకెట్లు కొనుక్కోండి. సో దోస్తులు మూవీ అయితే స్టార్ట్ అయింది. అవును కాదు ఏం చేస్తారు వీళ్ళని చూస్తుంది మా జాను అయితే. సో దోస్తులు బీజిఎం అయితే మంచిగా ఉంది. బీజిఎం తోనే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది దోస్తులు. దోస్తులు స్నాక్స్ టైం అయిపోయింది దోస్తులు. వచ్చినాము ఇక్కడైతే ఏం లేవు దోస్తులు. చూడండి అయితే ఇవన్నీ ఏమేమని ఒకటే ఉందా? ఏం లేవు దోస్తులు తినడానికి. డిస్కసింగ్ పెట్టారు. ఇప్పుడైతే మనం తీసుకుంటాం దోస్తులు. 4 సినిమా పెద్ద సినిమా ఇస్తే అన్ని ఉంటాయి ఇక్కడ, మన ఏం లేదు. స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఇంటర్వెల్ టైం బయట రెస్ట్ చేస్తారు మన వాళ్ళందరూ. అయితే మూవీకి వస్తే మీకు అయితే చెప్తున్నా 100% గ్యారంటీ తోటి చెప్తున్నా. మీకైతే మీ స్కూల్ డేస్ అయితే గుర్తొస్తాయి దోస్తులు. అట్లా ఉంది సినిమా, మాత్రం సూపర్ ఉంది. మూవీ మాత్రం క్రేజ్ ఉంది. ఒక్కసారి చూస్తే మెంటల్ అయిపోతారు. మొత్తం స్కూల్ గుర్తుకు వస్తుంది ఒకసారి చూస్తే. లాస్ట్ అనుకో ఖాళీ మూవీకి. జాన్వి ఎట్లుంది చెప్పు, మూవీ ఎట్లుంది? స్మైల్ ఇస్తుంది, అదిరిపోయిందంట. ఇంకేది నువ్వు కూడా చెప్పినావు. మంచి సినిమాలకు ఎవరు రాదు దోస్తులు, అసలు ఎవరు రాలేరు. మేము మాతో కలిపి ఇంకొక 20 మంది ఉంటారు, ఒక 30 మంది వచ్చారు అంతే మూవీకి. అసలు ఎవరు రాలేదు. అంటే మూవీ వాల్యూ తెలియదు ఎవరికి. వాల్యూ తెలియదు ఎవరికి మూవీ. అట్లా ఉంది మూవీ మాత్రం. బ్లాస్ట్ ఉంది. ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అయిపోయింది దోస్తులు. వాళ్ళ ఒంట్లో ఉన్న మత్తు అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. దోస్తులు మూవీ అయితే అయిపోయింది, ఎండింగ్ వచ్చింది. మూవీ అయిపోయింది మొత్తం ఈరోజు అయితే. వస్తుంది టోటల్ లాస్ట్ లో మంచిగా అనిపించింది ఒకటేసారి. సో దోస్తులు చూడండి
చెరుకు పాలు అయితే తాగుతున్నాము. చెరుకు జ్యూసు ఒకటి 20 రూపాయలు. మేమైతే అందరం చెరుకు పాలు తాగుతున్నాము. మీకైతే కావాలంటే రండి. అయితే నమ్మిన వాడకం పొరగాడు కూడా కేకలు పెడుతూ పాపం మా జాన్వి పనుకుంటుంది. థియేటర్ లోనేమో మిల్కే ఉందా? ఓ మిల్కే ఉంది. కదమ్మా ఆడైతే థియేటర్ లో అయితే మాకంటే ఎక్కువ వరుతుంది జాన్వి గైస్. ఇప్పుడు ఆమెను పెట్టలేదా సో మా వాళ్ళు అయితే దోస్తులు అందరూ అయితే ఒకసారి ఇది చూడండి, ఇది చూడండి, చూడండి, ఇది చూడండి. చెరుకు రసం అనుకుంటున్నా ఏమనుకుంటుండు. అది కూడా వచ్చేస్తుంది. వీళ్ళందరూ ఏదో మందు తాగుతున్నట్టు లేపింది దింపకుండా తాగుతారు. తాగినట్టు సూపర్ ఉంది. అయితే దోస్తులు ఫొటోస్ కోసం వచ్చారు ఇక్కడికి. డిప్రెషన్ లో పోతున్నారు అందరూ. మా జానవి ఫస్ట్ వస్తుంది. చూడు జానవి చూడు. చెరుకు పాలు తాపియలేమని బాధపడుతుంది. అరే అవును, నా జానవి తాగలేదు. కట్ అయింది. సో దోస్తులు మేమైతే ఇంటికి పోతున్నాము. వీళ్ళు కూడా మా వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతుర్రు. మా జాన్వి కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. ఫోటో తీసుకున్నాం అయిపోయింది. మా వాళ్ళు అయితే పోతుర్రు దోస్తులు. మేము కూడా పోతున్నాం. ఇప్పుడైతే మేము ఇట్లా పోతున్నాము. మా బామ్మర్దేమో అక్కడెక్కడో పోతుంటారు దోస్తులు. మీరు కూడా వచ్చేయండి, ఎంజాయ్ చేయండి దోస్తులు. ఈరోజు అయితే తిరిగి మస్తు అలసిపోయినాము. అలాగా మీరు కూడా ఎంజాయ్ చేస్తే మస్తు ఉంటుంది అంటున్నాను నేనైతే. ఏం ఎంజాయ్ ఏమో దోస్తులు, కాలేజ్ వస్తున్నాయి నాకైతే. ఇగో ఈడు చూడండి. వీడు ముందు పోయి ఏమో చేస్తాను. ఇంకా అవసరమా? చూస్తే కొడతారు. అరే అది చూస్తే కొడతారా? మళ్ళా కొడతారు. ఏమైంది? నీకేమైంది? కొడతారా అది చూస్తే? అరే కొడతారా? సో దోస్తులు ఇప్పుడైతే మేము బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతున్నాము. ఇగో మియాపూర్ ట్రాఫిక్, మియాపూర్ వ్యూ ఇక్కడికి సూపర్ కనిపిస్తుంది దోస్తులు. అప్పటి వరకు అయితే అందరికీ బాయ్ బాయ్ దోస్తులు. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరైతే ఛానల్ని లైక్, షేర్, కమెంట్ అన్ని చేయండి దోస్తులు. బాయ్ బాయ్.